బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్దమైంది. పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని విస్మరించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో చలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు హస్తం నేతలు పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్దమైంది. పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైతు వెన్నెల, ఏదైతే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా కౌంటర్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తుంది. ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి, ఇక్కడ ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టుల, రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టుల పైన కూడా కాంగ్రెస్ పార్టీ రేపు చెలో పాలమూరు కార్యక్రమాన్ని కూడా రేపు పిలుపునిచ్చిన నేపథ్యం అనేది. ప్రధానంగా గత బీఆర్ఎస్ పాలనలో, అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ పాలమూరుకు సంబంధించి కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా విస్మరించింది. అక్కడ పాలమూరుకు సంబంధించిన గతంలో ఎన్నికల ముందు పాలమూరు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి చేయని నేపథ్యం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా మధ్యలో వదిలేసి ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. దాంట్లో కూడా వేల కోట్ల అవినీతి జరిగింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కూడా డ్యామ్ సేఫ్టీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు లేకుండానే అక్కడ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కూడా ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కూడా కుంగుపాటు చర్యలు జరిగింది. దీనిపైనే గత 2 దఫాలుగా కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అది ఎన్నికల ముందు కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా మొన్న సందర్శన చేశారు. దానికి సంబంధించిన కూడా ఆ పూర్తి నివేదిక ఆధారంగా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదల చేసింది. ఇప్పుడు ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా గతంలో నిర్మిస్తామని చెప్పి వీటికి విస్మరణ గురి చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కూడా రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి ఒక మోటార్ని ఏర్పాటు చేసి 80% మేర పనులు పూర్తయ్యాయని కూడా ప్రజలు మభ్యపెట్టే విధంగా అప్పుడు చేసి ఓటర్లు దండుకునేందుకు గత బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది. వీటన్నిటిని కూడా ప్రజల్లో వివరించేందుకు, ప్రజాక్షేత్రంలో నిగ్గు తెలిసే విధంగా రేపు చెలో పాలమూరు సభ కూడా కాంగ్రెస్ పార్టీ రేపు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్ర రెడ్డి కూడా నేతృత్వంలో రేపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా రేపు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా సందర్శన ఉంటుంది. అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి రేపు ఉదయం 10:30 గంటలకు సంబంధించిన గాంధీ భవన్ నుంచి ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఉదయం రేపు 10:30 తర్వాత మొదటగా కార్వానా ప్రాజెక్టు సంబంధించి, అలాగే మధ్యాహ్నం ఉద్దండపూర్, సాయంత్రం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి సందర్శిస్తారు. అక్కడ గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇప్పుడు వాస్తవికంగా అప్పుడు చెప్పిన సంఘటనలు ఏంటి, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల కూడా గతంలో పాలమూరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూసింది. దాంట్లో భాగంగానే వలస కూలీలు పెరిగాయి. గతంలో ఈ వలస కూలీలను ఆపుతామని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేశారు. గత 10 ఏళ్ల కాలంలో చేయని పాలమూరుకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రాజెక్టులు అన్ని కూడా ఇప్పుడు నిర్మించబోతున్నాం. దాంట్లో నిజానిజాలు ప్రజలకేంటో తెలియాలని కూడా ఇప్పుడు కౌంటర్ అటాక్ గా జరిగింది. మరోవైపు రేపు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కూడా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా దుష్ప్రచారం చేస్తుంది. దాంట్లో జరిగిన నిజాలన్నింటి కూడా రేపు
బయట పెడతాం, ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా రావాలంటూ కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇక మరోవైపు దీని కౌంటర్ అటాక్ గా పాలమూరు సంబంధించి కూడా రేపు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ జరిగిన లిఫ్ట్ కి ఇరిగేషన్ సంబంధించిన ఆ ప్రాజెక్టులన్నిటిని కూడా సందర్శించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇక ప్రతిపక్ష పార్టీల నేతలందరూ కూడా ఆహ్వానించారు. ఇక రేపు సంబంధించి కూడా రేపు ఇరు పార్టీలు ఇక్కడ ఏదైతే ఇక్కడ మేడిగడ్డ కావచ్చు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా రేపు సందర్శన ఉంటుంది. ఇక ప్రధానంగా పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాళేశ్వరం పైన ఇప్పటికే అక్కడ వేల కోట్ల అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిపోయింది, అది ఇక ఇప్పుడు పునర్నిర్మించలేని స్థితిలో ఉన్నది. దానికి వేల కోట్లు అవసరమైతే కూడా మొన్న ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పారు. ఇక రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి కూడా గతంలో ఏదైతే కల్వకుర్తి ప్రాజెక్టు కావచ్చు, నెట్టంపాడు ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫౌండేషన్ వేసి అక్కడ పనులు కూడా పూర్తి చేసిన నేపథ్యం అనేది దాన్ని మధ్యలో వదిలేసి కాళేశ్వరం సంబంధించి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తయిన నేపథ్యం ఇక దానికి సంబంధించి కూడా అవినీతి జరిగింది, కుంగుబాటు జరిగింది. దీని అన్నిటికి కూడా ప్రజలకు వివరించేందుకు రేపు చెలో పాలమూరు ఏదైతే ఆ టూర్కు సంబంధించి రేపు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్